మీట్ పెట్టడానికి ప్రధాన కారణం అనేక సంఘాలు కలిసి ఒక ఐక్య వేదికగా ఏర్పడి మరి ఈరోజు గల్ఫ్ కార్మికులను అక్కడ ఉన్నటువంటి కార్మికుల యొక్క శక్తిని రాజకీయంగా దుర్వినియోగం చేయడం కోసము ఈరోజు రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి మరి ఏదైతే కుతంత్రం ఉందో దాన్ని తిప్పికొట్టడం కోసం మేమందరం సమావేశమైనాం. ముఖ్యంగా నేను గత 15 సంవత్సరాలుగా అంతకుముందు 2004 నుంచి 2014 వరకు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ గల్ఫ్ కార్మికులను గాలికి వదిలేసి లక్షలాది మంది అక్కడ ఉద్యోగాలు లేక వాపసు వచ్చిన పట్టించుకోలేదు, ఒక రూపాయి నిలువివ్వలేదు. అనేక మంది చనిపోయినప్పటికీ కూడా ఏదో కేవలము ఒక 70-80 మందికి అప్పుడప్పుడు ₹1,00,000 చొప్పున ఇచ్చి అదే ఘనకార్యంగా చెప్పుకుంటూ ఒక ఎన్ఆర్ఐ పాలసీ పెట్టలేదు, గల్ఫ్ బోర్డు ఏర్పాటు చేయలేదు. మరి మేము అనేక ఉద్యమాలు చేసినాం, ఇక్కడి నుంచి హైదరాబాద్ దాకా పాదయాత్రలు చేసినాము, రుణ విముక్తి చేయమని కోరినాం. మరి ఎన్ని చేసినప్పటికీ కూడా ఆ రోజు స్పందించలేదు. ఇదే జీవన్ రెడ్డి గారు ఈరోజు ఎంపీగా పోటీ చేస్తున్నటువంటి జీవన్ రెడ్డి గారు కూడా ఆ రోజు మంత్రిగా ఉన్నారు, ఎమ్మెల్యేగా ఉన్నారు, ఆ తర్వాత ఎమ్మెల్సీ అయ్యారు. మరి దాంట్లో ఎందుకు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ పట్టించుకోలేదో మొట్టమొదటి జీవన్ రెడ్డి గారు సమాధానం చెప్పారు. ఈరోజు కేవలం ఎన్నికలు రాగానే గల్ఫ్ కార్మికులు గుర్తుకొస్తారు, ముఖ్యమంత్రితో హడావిడిగా మీటింగ్ పెట్టిస్తారు. నేను అడుగుతున్నా, మీకు నిజంగా కూడా చిత్తశుద్ధి ఉంటే కాంగ్రెస్ పార్టీ సరే గత 10 సంవత్సరాలు కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ పార్టీ కూడా గల్ఫ్ కార్మికులకు అన్యాయం చేసింది. దాంట్లో నేను కూడా భాగస్వామిని అయ్యి పోరాటం చేసినా వినలేదు. వాళ్ళకి మద్దతు ఇస్తూ కనీసం లాబింగ్ ద్వారా సాధించాలని కేసీఆర్ ఎప్పుడబడ్డా కూడా ఆయన చేయలేదు. ఎందుకో కేసీఆర్ గారికి ఆ అంశమే ఇష్టం లేని మరి పద్ధతిలో వ్యవహరించింది. దానికోసం నిరసనగా నేను రాజీనామా కూడా చేసి బయటకు వచ్చాను. నేను జీవన్ రెడ్డి గారిని అడుగుతున్నా, మీకు కాంగ్రెస్ పార్టీకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే మీరు మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ముందు మరి మీరు గల్ఫ్ కార్మికుల కోసము మీ మేనిఫెస్టోలో ఈ అంశాన్ని చేర్చిరా? మీరు మొన్న ఒక బడ్జెట్ కూడా వచ్చింది ఆల్రెడీ. ఆ బడ్జెట్ లో ఏమన్నా ₹1 గల్ఫ్ కార్మికుల కోసం కేటాయించిరా? కేవలము పార్లమెంట్ ఎన్నికలు గట్టెక్కడం కోసము మరి ముఖ్యమంత్రి గారితో హడావిడిగా ఒక సమావేశం ఏర్పాటు చేశారు. దాంట్లో 60 సంఘాలను పిలిచారు. కేవలం 8 మంది 19 మంది అభిప్రాయాలు తీసుకున్నారు. నేను కూడా నా అభిప్రాయం చెప్పిన. కేవలం మీరు దయచేసి రాజకీయం చేయకండి. ఇది లక్షలాది మంది గల్ఫ్లో ఇక్కడ ఉపాధి లేక పోయి వాళ్ళ సొంత పైసలు పెట్టుకొని అక్కడ అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళను రాజకీయాన్ని మీరు వాడుకోవద్దు. వాళ్ళ ఇష్టాయిష్టాల మీద మరి ఎన్నికల్లో పాల్గొనే విధంగా మనం వదిలేద్దాం. ఈరోజు దేశమంతా ప్రపంచమంతా గర్వించేటువంటి పరిపాలన చేస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారిని అక్కడ ఉన్నవాళ్ళు అభిమానిస్తున్నారు. ఎందుకంటే అక్కడ వాళ్ళ గౌరవ మర్యాదలు పెరిగినాయి. ప్రతి దేశంలో భారతీయుడు అంటే ఒక ప్రత్యేకమైనటువంటి గౌరవం ఇచ్చేటువంటి పరిస్థితి వచ్చింది. ఏదైనా కంపెనీలు కానీ అక్కడ రాజ్యాలలో మరి అక్కడ వాళ్ళను ఆదరించే పరిస్థితి వచ్చిందంటే నరేంద్ర మోడీ గారి మీద ఉన్నటువంటి అభిమానం, నరేంద్ర మోడీ ద్వారా ఈరోజు ఎన్ఆర్ఐస్ అందరూ కూడా ఆధార్ ఎగరేసుకొని తిరిగే పరిస్థితి ఉంది. కాబట్టి మేమేమంటామంటే మేము దీన్ని రాజకీయం చేయదలుచుకోలేదు. వాళ్ళ ఇష్టాయిష్టాలను వదిలేద్దాము. మీరు దీన్ని పదే మరి నిన్నగాక మనం చూసాం, ఆరుమూరుకు వచ్చి కొంతమంది గల్ఫ్ కార్మిక నాయకులు అని చెప్పేసి కరీంనగర్, నిర్మల్, మరి సిరిసిల్ల నుంచి వచ్చి ప్రెస్ మీట్ పెట్టారు. ఇక్కడ ప్రజలకు సొంత అభిప్రాయాలు ఉండవా అని నేను అడుగుతున్నా. మీరు ఆ పేరు మీద ఎందుకు మీరు రాజకీయం చేస్తున్నారు అనేది మా ప్రశ్న. కాబట్టి గల్ఫ్ కార్మికులు ఎవరైతే ఉన్నారో ఈ జిల్లా నుంచి కావచ్చు, మరి కరీంనగర్ నుంచి కావచ్చు, ఆదిలాబాద్ నుంచి కావచ్చు, కామారెడ్డి జిల్లాలో వీళ్ళందరూ కూడా స్వతహాగా ఆలోచించి సొంతంగా ఆలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకొని కేంద్రంలో ఒక మంచి ప్రభుత్వం, ఇది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఎన్నిక కాదు, మరి మిగతా అంశాలన్నీ కూడా వాళ్ళు పరిగణలోకి తీసుకొని మాత్రమే మీరు ఓటు వేయాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్,
share and subscribe.